మన గౌరవ మంత్రివర్యులు మరియు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ముఖ్యంగా పత్రికా మిత్రుల గమనిక శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంగణం లోపల ఇక్కడ మనకు కనబడుతుంది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఇది రేపు 3 గంటలకు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు రేపు 3 గంటలకు 200 కోట్ల రూపాయలతో శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్, మన ఇన్ఛార్జ్ మినిస్టర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కూడా ఆయన దానికి ఫౌండేషన్ వేయడానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, అందరూ కూడా వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ పరిధిలో జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఇదే ఆహ్వానంగా భావించి ఇక ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ యొక్క అరేంజ్మెంట్స్ లో మీరు ఉండాలి. అదేవిధంగా దీంతో పాటు రేపు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమాలు రేపు మాకు దోమ మండలి ఒకటే ఉన్నది, దాని గురించే కలుపుదామని మా యొక్క అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. రేపు ఎట్లా చేద్దాం సార్ అని ఆ రేపటి ప్రోగ్రాం ఆయనకు చెప్పేసినాం. ఏంటంటే రేపు మినిస్టర్ గారే రేపు స్వయంగా వచ్చి రేషన్ కార్డ్స్ మరియు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం కార్యక్రమాన్ని మన ఎండిఓ క్యాంపు కార్యాలయంలో 3:30 గంటలకు అక్కడ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తారు. కాబట్టి దోమ మండల నాయకులు అధికారులందరూ కూడా నేను చెప్పడం జరిగింది, కలెక్టర్ కు అందరూ కూడా చెప్పడం జరిగింది. మీరు స్థానికంగా మన నాయకులతో మాట్లాడుకుని మన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ రేషన్ కార్డ్స్ మహిళలకు సంబంధించిన చెక్కులు తీసుకునే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీకు తెలియజేస్తూ